ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 19 మే 22వ తారీఖున నన్ను ఈ యూనియన్కి చైర్మన్గా చేసినటువంటి దరిమిల ఆ దరిమిల జరిగినటువంటి పరిణామాల్లో కరోనా సమయంలో ఎప్పుడు కూడా అన్ని చోట్ల రేటు తగ్గించడానికి ప్రయత్నం చేస్తే మేము ₹5 రేటు పెంచాం. నేను వచ్చినాక ఇప్పటికి ₹240 దాకా రేటు పెంచడం జరిగింది. మా ఉద్దేశం 3 రకాలమ్మా. రైతుకు రేటు ప్లస్ బోనస్లో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఉన్నటువంటి అంతా కూడా చిన్న తరగతి పేద మధ్యతరగతి వాళ్ళు ఉండేటువంటి దాంట్లో పాడి గేదెలు పెంచుకుంటారు కాబట్టి 4 నెలలకు బోనస్ ఇస్తున్నాం. గేదె 4 లీటర్లు ఇచ్చే గేదె భవిష్యత్తులో 10 లీటర్లు ఇవ్వాలి. ఆ ఈల్డింగ్ పెరిగే దిశగా ఆ సెమన్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి సెమన్ లాంటివి ఇవ్వటం, రోజు 4 లక్షల లీటర్లు ప్రొక్యూర్మెంట్ తీసుకెళ్ళాం. ఆ వేరే వాళ్ళ దగ్గర కొత్త ఫ్యాక్టరీ 23 ఎకరాలు. నేను వచ్చినప్పుడు 96 కోట్లు రిజర్వ్స్ ఉండే, వాళ్ళు 236 కోట్లకి వెళ్ళాం. అంటే నేను 600 కోట్లు ఉండేది వాళ్ళు 1200 కోట్లకి వచ్చాం. వ్యాపార విస్తరణకు సరిపడా పరిశ్రమ అభివృద్ధి చెందాలి. హైవేకి దగ్గరగా ఉంటుంది, వెస్ట్ గోదావరికి కూడా దగ్గరగా ఉంటుందని ఉద్దేశంతో 23 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. 186 కోట్లు డిపిఆర్ అవుతుంది అనుకుంటే మాకు 165 కోట్లతో సరిపెట్టాం. తను తీసిన తెల్లవారుజామున లేచి 4 గంటలకు లేచి పేడకళ్ళు తీసి కష్టపడినటువంటి ఆ రైతుకి తను తీసినటువంటి లాభాలు తను తీసుకుంటున్నాడు. ఇదంతా మేమంతా సేవకులం, వీఆర్ ఆల్ సర్వెంట్స్. నేను అనుకున్నాం వచ్చినప్పుడు లీటర్కి రైట్ కనీసం ₹100 ఇవ్వాలి. ఇప్పుడు ₹82 బోనస్తో కలిపి ₹90 వచ్చామమ్మా. నా ఉద్దేశం బోనస్ కాకుండా కనీసం ₹100కి వెళ్ళాలి. అంటే మా ఉద్దేశం వినియోగదారుడికి కూడా. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఏ ప్రొడక్ట్స్ చూసినా రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు అదే ముఖ్యంతో ప్రయాణం చేస్తాం. ఎందుకంటే పసిపిల్లలు, వృద్ధులు తాగే పాలు ఎప్పటికప్పుడు మేము కూడా బెటర్ మోడల్స్ అయ్యి ఉంటే అవి తీసుకొచ్చి ఆ మోడల్స్ ద్వారా మేము టెస్టులు చేస్తాం. అన్ప్రాసెసింగ్ మిల్క్ అనేది ఒక క్రైమ్. ఇవాళ దేశంలో నెంబర్ 1 ఉన్న ఎఫ్ఎస్ఎస్ఐ ఇది మాకు వీరవల్ ఫ్యాక్టరీకి వచ్చింది. మొన్న స్వచ్ఛాంధ్ర అవార్డు వీరవల్కి వచ్చింది. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ అనేది థర్డ్ మార్క్, స్వచ్ఛాంధ్ర అయినా థర్డ్ పార్టీ. ఇది ఎవరో వ్యక్తులు చూసి ఇచ్చేది కాదు. అక్కడ ఉండేటువంటి క్వాలిటీ, అక్కడ ఉండేటువంటి మార్కెటింగ్ కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మేము ఎఫ్ఎస్ఎస్ఐ 9001 అవార్డును కూడా తీసుకోగలిగాం. మేమందరం కూడా ఈ సమిష్టి విజయాలు సాధించగలిగామమ్మా.